బ్రేకింగ్ న్యూస్. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అడ్డంగా దొరికిపోయిన కన్నడ యాక్టర్ రన్యారావుకు ఇప్పుడు కష్టాలు తప్పడం లేదు. ఆమె జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 24 వరకు పొడిగించింది స్పెషల్ కోర్ట్. అంతేకాదు ఈ రోజు కోర్టులో హాజరుపరచుగా మరోసారి కన్నీరు పెట్టుకున్న రన్యారావు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. డిఆర్ఐ అధికారులు తనను కొట్టలేదు కానీ తనను తిట్టారని జడ్జి ముందు కన్నీరు పెట్టుకున్నారు. డిఆర్ఐ అధికారులు తనను ఎక్కడెక్కడితో తీసుకెళ్తున్నారని, తనను కొట్టడం లేదు కానీ సమాధానం చెప్పకపోతే అసభ్యంగా తిడుతున్నారంటూ కోర్టుకు తెలిపారు రన్యారావు. అంతేకాదు తనతో బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారని, తన ఇంటి మ్యాప్స్ ను చూస్తున్నారని కోర్టుకు తెలిపారు. అసలు ఈ కేసులో డిఆర్ఐకు లీగల్ టీం ఎందుకంటూ కోర్టునే ప్రశ్నించారు రన్యారావు. రన్యారావు చేసిన ఆరోపణలను ఖండించారు డిఆర్ఐ అధికారులు. ఆమె కోర్టులో ఏం మాట్లాడాలో ముందుగానే ఆమె తరపు లాయర్లు చెబుతున్నారని, తాము ఎక్కడా కూడా హద్దు మీరి ప్రవర్తించలేదని అన్నారు. కావాలంటే సీసీ ఫుటేజ్ పరిశీలించొచ్చని తెలిపారు. రన్యారావు ఇన్వెస్టిగేషన్ కు సహకరించడం లేదని, నోరు తెరవడం లేదని అన్నారు. ఆమె ముందు సాక్ష్యాలుంచినా కానీ ఏమీ చెప్పడం లేదని అన్నారు. కోర్టులో వాదనలు కొనసాగుతున్న సమయంలో పదే పదే అడ్డుగా వచ్చిన రన్యారావు లాయర్పై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతుండగా ఎందుకు అడ్డుపడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక కన్నీరు పెట్టుకుంటున్న రన్యారావుకు భరోసా ఇచ్చారు జడ్జ్. విచారణ మొత్తం రికార్డ్ అవుతుందని, భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. అంతేకాదు విచారణలో ఏమైనా ఇబ్బందులుంటే మీ లాయర్తో పిటిషన్ వేయించవచ్చని తెలిపారు జడ్జ్. ఈ రోజుతో డిఆర్ఐ 3 రోజుల కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఈ విచారణ అనంతరం ఈ నెల 24 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.